రోజు ఉప్పల్ స్టేడియంలో ఇటు ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరగబోతా ఉంది. అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏం చెప్తారు ఈరోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గురించి? ఆఫ్ కోర్స్ మనమే గెలుస్తాము. ఉప్పల్లో కొడితే ఢిల్లీలో పడుతుంది పోయి బాల్. ఎస్ఆర్హెచ్ క్లాసీ లాగా ఆడుతుండు మొత్తం. నితీష్ కుమార్ రెడ్డి అందరు ఫేవరెట్. బౌలర్స్ కొత్తగా వచ్చారు, క్రేజీ అసలు. సెకండ్ ఇన్నింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ బౌలింగ్ ఇంప్రూవ్ అవుతుంది డైలీ. సో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో ఇప్పుడు నిమ్మకాయ పోరుకున్నాడు. సో మీరు నిమ్మకాయలు తెచ్చుకున్నారు ఈరోజు? సో ఇంకా ఈ రోజు ఏంటి ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్కువ వినిపిస్తా ఉంది, మరి అటు ఏమైనా గెలిచే అవకాశం ఉందంటారా? మాటలు ఎన్నో మాట్లాడతారు, గెలిచేది ఎస్ఆర్హెచ్. ఫేవరెట్ ప్లేయర్ ఇన్ ఎస్ఆర్హెచ్? అభిషేక్. ఎందుకు? అంటే బాగా ఆడతారు. అభిషేక్ తక్కువ బాల్స్ లో సెంచరీస్ అలా చేస్తారు, ఎక్కువ గన్స్ చేస్తారు తక్కువ బాల్స్ లో. 300 లోరింగ్. మరొక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ ఒక పెద్ద ఫ్రేమే పట్టుకుని వచ్చాడు, మాట్లాడుతాను. ఏంటో ఎంత పెద్ద ఫ్రేమ్ తీసుకొని వచ్చావు స్టేడియంకి? సో తెలుస్తుంది కదా, ఇలాంటి ఫ్రేమ్లో దేవుళ్ళ ఫోటోలు పెడతారు, కానీ నేను నా హోమ్ టీమ్ ఫోటో పెట్టాను అనమాట. ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి నా లవ్ ఎప్పటికీ ఫర్ ఎవర్గా ఇస్తూనే ఉంటాను. యా అంతే అన్న. ఈరోజు ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఎవరు ప్లేయర్స్ మీద ఎక్కువ హోప్స్ ఉన్నాయి నీకు? సో యాక్చువల్లీ నేను ట్రావిస్ హెడ్ పైన పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ట్రావిస్ హెడ్ మంచి నాక్ ఇస్తే హ్యాపీ అన్నమాట. సో ట్రావిస్ హెడ్ ఇద్దరు మంచిగా సెంచరీ చేయాలి. యా డెఫినెట్లీ ఉంది, ఎందుకంటే మనం బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ విన్ అయ్యాం కదా. సో ఈ మ్యాచ్ డెఫినెట్గా విన్ అవుతాం. Today is the Delhi win because of KL Rahul classy shots, Miller attack. That's it. Because this is batting pitch, so that's why Delhi is definitely win. Delhi has different aggression batting. That is it. Compared to SRH's aggression, but Delhi has aggression. That's it. So who wants us? That team will win today. కలర్ ఏదైనా సరే డీసీఏ బ్రో మాది. ఎందుకని మరి ఇప్పుడు ఆరెంజ్ టీ-షర్ట్ వేసుకున్నావు? హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి ఆరెంజ్ చేసాం, కానీ ఎగ్జాక్ట్ గా ఫ్యాన్ అయితే కనుక డీసీఏ. ఎందుకని డీసీ? కేఎల్ రాహుల్. ఓన్లీ రీజనా? ఓకే, మరి ఏది గెలవాలి? నాకైతే డీసీ గెలవాలి. మరి ఎందుకని ఆరెంజ్ డ్రెస్ చేంజ్ చేస్తా. చేస్తావా? ఒకటే ఫ్యామిలీ నుంచి అందరూ వచ్చారు. ఇటు ఎస్ఆర్హెచ్ మీరు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఢిల్లీకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకని ఇప్పుడు డీసీ? ఇప్పుడు ఎస్ఆర్హెచ్ జెర్సీ వేసుకుని లోపలికి వెళ్ళిపోతాం. హోమ్ టీమ్ కదా, ఇది లాస్ట్ ఇయర్ది. ఏంటి ఈరోజు ఎలా ఉండబోతుంది మ్యాచ్? I feel like SRH is gonna win. Same SRH, let's go. మీరెందుకని ఇలా మరి ఢిల్లీకి సపోర్ట్ చేసుకున్నట్టుగా వచ్చారు? రాహుల్ ఫ్యాన్స్. KL Rahul supporters అంతా. డీసీ తుప్పల్లో పడతారు, ఉప్పల్లో కొడితే ఈరోజు అంతే. డీసీ హస్ నో ఛాన్స్, అంత సీన్ లేదు. మా హోమ్ గ్రౌండ్, మ్యాచ్ మాదే. ఎవరు నీ ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరు? రైట్ నౌ ఇట్స్ నితీష్ కుమార్ రెడ్డి. హీఈస్ ఇన్ ఫార్మ్ రైట్ నౌ. బ్యాటింగ్కి వస్తే అంతే ఈరోజు. ఎస్, చాలా మంది నిమ్మకాయలు మ్యాజిక్ చేస్తున్నారు. నిమ్మకాయలు తెచ్చావు ఈరోజు? తెద్దాం అనుకున్నాను, లాస్ట్ మినిట్ మర్చిపోయాను. యాక్చువల్లీ నిన్న కొనేసి పెట్టుకున్నాను నేను నిమ్మకాయలు. నువ్వు కూడా చెప్తావు నిమ్మకాయ? యా కంప్లైంట్ చేసుకోండి, మాకు ఫరక్ పడదు. తిప్పేద్దాం, ఏముంది. ఎస్ఆర్హెచ్ అయితే ముందు ఫామ్లో ఉంది. ఈ 3వ గెలుపుతోటి హ్యాట్రిక్ కొట్టి గెలవబోతుందని మేము అనుకుంటున్నాం. నీకెవరు ఫేవరెట్ ఎస్ఆర్హెచ్ లో? ఇషాన్ కిషాన్, అభిషేక్ శర్మ. ఎలా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్? ఉప్పల్ స్టేడియం మొత్తం దద్దరిల్లుతుందా, లేకపోతే ఢిల్లీ క్యాపిటల్ గెలుస్తుంది? ఎస్ఆర్హెచ్ గెలుతుంది. మీరేం చెప్తారు? ఎస్ఆర్హెచ్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఈరోజు ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. అభిషేక్ శర్మ చాలా మంచిగా ఆడతాడని ఇన్స్టిట్యూషన్ ఉంది నాకు ఈరోజు. ఎస్, ఆఫ్ కోర్స్ హార్డ్ కోర్ హైదరాబాద్ కాబట్టి హైదరాబాదీ ఫ్యాన్సే ఉంటాం, హైదరాబాద్ కి సపోర్ట్ చేస్తాం. ఎస్, ఐ థింక్ ఇట్స్ వెరీ తెలుగా ఇది అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎప్పటికైనా మ్యాచ్ ఇప్పుడు టీవీలో మనం చూస్తూ ఉంటాం, కానీ స్టేడియంలో ఫ్యాన్స్ మధ్యలో ఏది గెలుస్తుంది అనుకుంటున్నాను? ఆరెంజ్ ఢిల్లీ? ఆఫ్ కోర్స్ సన్ రైజర్స్. ఎందుకు ఢిల్లీ కాదు అంటే మన టీం చాలా ఫామ్లో ఉంది. మంచి మొన్ననే ఒక మంచి విక్టరీ తోటి వస్తున్నారు. అండ్ మన స్టేడియంలోనే మ్యాచ్. ఇప్పుడు మనకి అభిషేక్ శర్మ కానీ లేకపోతే ట్రావిస్ హెడ్, క్లాసన్ అందరూ ఫామ్లో ఉన్నారు కాబట్టి ఐ హోప్ సన్ రైజర్స్ విల్ విన్. See Pat Cummins on ground.
ఇంకా అభిషేక్ శర్మ 100, 140 that last year ka match. So eagerly waiting for his again a century in this IPL. Klassen 100 maybe. Mostly SRH win. Not this match, title. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? అభిషేక్ శర్మ. ఎందుకు? వాడు బ్యాట్స్మెన్ చాలా బాగా ఆడుతున్నారు, 6 4 చాలా బాగా కూడా కొడతారు. ఎస్ఆర్హెచ్ ఢిల్లీ క్యాపిటల్స్? ఆబ్వియస్లీ ఎస్ఆర్హెచ్. జై ఎస్ఆర్హెచ్. చాలా మంది ఢిల్లీ క్యాపిటల్స్ అంటా ఉన్నారు. మీకు ఆల్రెడీ హిస్టరీలో ఉంది. లాస్ట్ టైం 2024లో అభిషేక్ శర్మ ఇంకా ట్రావిస్ హెడ్ కలిసి పవర్ ప్లేలో 125 కొట్టారు. ఇవాళ కూడా అక్షర్ పటేల్ ఇంకా కుల్దీప్ యాదవ్ని ఇద్దరిని స్మాష్. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ గోనా బీట్ ఢిల్లీ టుడే. మీరేం చెప్తారు? సే SRH ఫర్ ఎవర్. బిర్యానీ ఈ రోజు గెలుస్తుందంటారు. బిర్యానీ పవర్ ఎలా ఉండబోతుంది? ఢిల్లీకి చూపిస్తారా? అరే ఢిల్లీకి ఇవాళ ఢిల్లీ చాయ్ ఏదైతే ఉందో అవన్నీ ఫ్లాప్ కాబోతున్నాయి. ఇవాళ హైదరాబాద్ బిర్యానీ గెలవబోతుంది, చూసుకోండి. ఎస్ఆర్హెచ్ ఢిల్లీ. 101%. ఎవరు మీ ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరు? అభిషేక్ ఎందుకు ఢిల్లీ క్యాపిటల్స్ అని గెలిచే అవకాశం ఉందా? నో వే బిర్యానీ కాడి తట్టుకోలేదంటారా ఢిల్లీ? మనమే ఢిల్లీకి దమ్ బిర్యానీ పంపుతాం ఇవాళ. సో చాలా మంది ఎస్ఆర్హెచ్ లో మన నిమ్మకాయ మ్యాజిక్ జరుగుతుంది. మీరే ఈసారి ఏమైనా చేసే అవకాశం ఉందా? పాపం టాలెంట్ తోనే విన్ అవుతున్నాం. అంటే మాదే 2016 లో కప్ గెలిచాం, 2026 లో గెలుస్తాం. ఒకసారి గట్టిగా జై ఎస్ఆర్హెచ్. ప్లేయర్స్ గురించి ఏం చెప్తారు? మీ ఫేవరెట్ ప్లేయర్స్? సో నా ఫేవరెట్ ప్లేయర్ వచ్చేసి ఇషాన్ కిషన్. సో వీ నో హౌ హీ ప్లే. లాస్ట్ మ్యాచ్ ఒక్కటి తప్ప హీ ప్రూవ్డ్ వాట్ ఈస్ అంతే. ఇంకా సో ఐఎమ్ ఏ కేఎల్ రాహుల్ సపోర్టర్ అండ్ నేను అయినా హోమ్ టీమ్ సపోర్ట్ చేస్తున్నా. దట్స్ వాట్, హోమ్ టీమ్. సూపర్ ఎక్సైటెడ్ నా ఫస్ట్ మ్యాచ్. యా ఎక్సైటెడ్. వర్షం పడొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. అభిషేక్ ఢిల్లీ పక్కా మ్యాచ్ అన్న ఈరోజు. కేఎల్ రాహుల్ సెంచరీ చేస్తారు ఈరోజు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్ నుండి వచ్చాం. హైదరాబాద్ సపోర్టా లేదా ఢిల్లీ క్యాపిటల్స్? ఎప్పుడు ఢిల్లీ క్యాపిటల్కి సపోర్టా లేదా ఈసారి? కేఎల్ రాహుల్ ఫ్యాన్. యాజ్ ఏ కేఎల్ రాహుల్ ఎటుంటే అటే సపోర్ట్. మరి ఈరోజు మ్యాచ్ మరి గెలుస్తుందండి. అందరూ ఎస్ఆర్హెచ్ ఉంది. మరి మీ వాళ్ళ మధ్యలో నలిగిపోతే అందరూ ఎస్ఆర్హెచ్ ఉన్న కేఎల్ రాహుల్ పైన నమ్మకం. సెంచరీ చేస్తారని, ఫస్ట్ సెంచరీ ఈ సంవత్సరం చేస్తారని కేఎల్ రాహుల్ బిగ్ సెంచరీ చేసి మ్యాచ్ని గెలిపిస్తారు. ప్లేయర్ కోసం అర్థం లేదు, ఎందుకంటే హోమ్ టౌన్ కదా మన తెలుగు వాళ్ళ కోసం మన ఎస్ఆర్హెచ్ టీం. మరి వాళ్ళకి గెలవాల్సిన అవసరం లేదా? హోమ్ టౌన్ కాదు కానీ మనం హోమ్ టౌన్ అవసరం లేదా? కేఎల్ రాహుల్ ఫ్యాన్ అన్న. ఈరోజు వర్షం పడేలా ఉంది. మరి నిమ్మకాయ మ్యాజిక్ అని చేస్తావా పడకుండా? అలాంటివి ఏమి లేవు. ఒకే కుటుంబంలో మరొకసారి చూసాం. ఇంకొకసారి ఢిల్లీ క్యాపిటల్స్, మరొక వైపు ఎస్ఆర్హెచ్ మాట్లాడదాం. ఏంటి ఇటు ఒకే కుటుంబంలో రెండు వేరియేషన్స్ ఎందుకని? అభిషేక్ శర్మ SRH ఎస్ఆర్హెచ్. హైదరాబాద్. మరి మీరు ఎందుకని ఇలా సెపరేషన్ చేశారు? మనం ఆంధ్ర నుంచి వచ్చాం. కేఎల్ రాహుల్ ఫ్యాన్గా ఢిల్లీ క్యాపిటల్స్ సపోర్ట్ చేస్తున్నాం. తిని తెలంగాణ అమ్మాయి, హైదరాబాద్ సపోర్ట్. సో ఇప్పుడు ఈ రోజు మ్యాచ్ ఏది గెలుస్తుంది? ఇప్పుడు ఢిల్లీ గెలుస్తుందా మన ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా? SRH అనుకుంటున్నాను 100%. SRH గెలుస్తుందంట. మీరేం చేస్తారు? ఏం పరిస్థితి? ఢిల్లీ గెలుస్తుందని మా నమ్మకం. ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్ గెలిస్తే ఏంటి మీ ఇంట్లో పరిస్థితి ఏంటంటే? ఈ మ్యాచ్ ఇంట్లోనే, దానికి దీనికి సంబంధం లేదు. సో ఓపెస్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ గెలిస్తే మీరేం చేయబోతున్నారు? ఏం లేదు, పందెం కాసుకున్నాం. ఏంటది? 1 వీక్ ఫుడ్ ప్రిపేరింగ్. ఎవరు ఎవరు గెలిస్తే ఎవరు ఓడిపోతే వాళ్ళు చేయాలి. ఓకే. సో ఇప్పుడు చెప్పండి, మీరు గెలవాలా అతను గెలవాలి? నేనే గెలవాలి. మీరు గెలిస్తే అతను ఓటేయాలి. అతను వంట చేస్తాడు, అతనే చేస్తాడు అనుకో. ఇంకా దీంట్లో కొంచెం మనం గెలిచామని ఒక హ్యాపీనెస్ అంతే. ఎస్ఆర్హెచ్ మాక్సిమం సపోర్ట్ ఉంది. మీరు ఢిల్లీ క్యాపిటల్స్ నిలబడతా ఉన్నారు. మరి ఏంటి గెలవగల నమ్మకం ఉందా? ముందు ఎదిరించగలవా? ఎదిరించగలం సార్. అసలు ఢిల్లీ గెలుస్తుందని అనుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ప్రపంచాన్ని గెలవచ్చు, మీరు మ్యాచ్ని గెలవచ్చు. ఆపోజిట్ తెలంగాణ పిల్ల ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేస్తే మీ వైఫ్ని ఓడించగలరా? చూద్దాం, మ్యాచ్ పెట్టి ఓడిస్తామని అనుకుంటున్నాం. పని చేయండి, ఒక నిమ్మకాయ మ్యాజిక్ అని చేయొచ్చు కదా మరి. వద్దండి చాలు, ఎలాగో SRH కంపల్సరీ గెలుస్తారు. ఈ రోజు మనం గెలుస్తాం ఈ మ్యాచ్ లో. ఇంకా అభిషేక్ శర్మ ఇస్ మై ఫేవరెట్ ప్లేయర్. లాస్ట్ టైం హాఫ్ సెంచరీ అయింది, ఈసారి సెంచరీ కావాలి అభిషేక్ శర్మది. బట్ అవుతుంది, లాస్ట్ టైం హాఫ్ అయింది, ఈసారి ఫుల్ అవుతుంది. క్లైమేట్ చూస్తే వర్షం పడేలా ఉంది సార్. మరి వద్దు, అట్లాంటివి వద్దు, పడది వర్షం. వెదర్ ఇస్ గుడ్, మ్యాచ్ కూడా మంచిగా పోతుంది. నిమ్మకాయ మ్యాజిక్ అని చేద్దాం వర్షం పడకుండా. చేద్దాం, చేస్తా. నిమ్మకాయ తెలియ నా మనసులో చేస్తా మ్యాజిక్. బ్రో వీడు సిఎస్కే ఫ్యాన్ బ్రో, ఇటు జాబ్ చెప్పిస్తున్నారు. ఈరోజు ఎవరు గెలుస్తారు చెప్పరా? ఐ థింక్ ఢిల్లీ గెలుస్తుంది బ్రో.
నాకు అసలు మిల్లర్ కాదు మీద bro. కాన్ఫిడెన్స్. ఎస్ఆర్హెచ్ మీ ఫ్రెండ్ అంటున్నారు అతనేమో ఢిల్లీ గెలుస్తుంది అంటారు, మరి ఎస్ఆర్హెచ్ పవర్వేం కావాలి. వీడి క్రికెట్ తెలియదు బ్రో. ఈరోజు ఎస్ఆర్హెచ్ గెలిపి చూపిస్తాను, అందుకే స్టేడియం తీసుకొచ్చాయి. అవును, కానీ నేను ఢిల్లీ గెలుస్తుంది అనుకుంటున్నా. ఎందుకని ఎందుకు ఢిల్లీ మిల్లర్ మీద కాన్ఫిడెన్స్ నాకు. హోమ్ టౌన్ గెలవద్దా? తెలుగోడి పాట ఇది ఏమంటారు టీం బ్రో, ఇట్స్ నాట్ అబౌట్ హోమ్ టౌన్ కదా. ఆ హోమ్ టౌన్ అని కదా, ఏ ఫేవరెట్ టీం వాళ్ళు గెలవాలి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నన్ను హైదరాబాద్. మరి హైదరాబాద్ మనకి ఎందుకని సపోర్ట్ చేస్తారు? మాది గుంటూరు బ్రో, కానీ మేము హైదరాబాద్ సపోర్ట్. గుంటూరు హైదరాబాద్ సపోర్ట్ చేస్తారు, ఇద్దరు గుంటూరు. మరి ఎందుకని సపోర్ట్ చేయట్లేదు? ఆర్సీబీ సాలా కప్పు అందే. ఆర్సీబీ వచ్చింది. మీరేం చెప్తారు ఈ match గురించి? ఆఫ్ కోర్స్ ఎస్ఆర్హెచ్. ఇన్ని టీ షర్ట్లు వేసుకుని వస్తే ఇంకెవరుంటారు ఎస్ఆర్హెచ్. నా దగ్గర కూడా ఉంది. ఎస్ఆర్హెచ్ టీ షర్ట్ పట్టుకొని ఢిల్లీ ఓకే బ్రో, ఓకే, మ్యాచ్ బాగుంటే చాలు. అందుకని సో ఇప్పుడు ఒక ఫ్యామిలీ వేరియేషన్స్ అన్నట్టు మీరు ఢిల్లీకి ఎందుకు సపోర్ట్ చేస్తారు, ఎస్ఆర్హెచ్ ఎందుకు గెలవదని ఒక పాయింట్ ఇప్పుడు అది ఫేవరెట్ శ్రేయస్ ఉన్నాడు కదా, మళ్ళీ మిల్లర్ మీద కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఈ రోజు ఢిల్లీ ఓడిపోతే తన పరిస్థితి ఏం చేస్తారండి మీరు? పార్టీ ఇస్తాడు బ్రో. ఈ వీకెండ్ పార్టీ. ఢిల్లీ ఓడిపోతే పార్టీ ఇస్తాడు బ్రో. ఢిల్లీ ఎందుకంటే ఎస్ఆర్హెచ్ మారిపోతాడు ఇప్పుడు బ్యాటింగ్ చేసి. మా బ్యాట్ ఢిల్లీ గెలిస్తే ఏం చేస్తారు? లేదు, పార్టీ ఇస్తాం బ్రో. ఎవరు నేను గెలిస్తే నేను పార్టీ ఇస్తాను, వాడు గెలిస్తే వాడు పార్టీ ఇస్తాడు. గెలిచిన వాళ్ళు ఇస్తారు. ఎవరు గెలిచిన అతనికనే పార్టీ తీసుకోండి. అటు పక్క మేడం నేను చెన్నై ఇటు ముంబై ఇండియన్స్. ఏంటి ఈ రోజు వచ్చిన మ్యాచ్ ఏంటి అసలు? ముంబైకి మ్యాచ్ లేదు కదా, అందుకే ఈ రోజు వచ్చాం. ఈ రోజు ఏం మ్యాచ్ జరుగుతుంది యాక్చువల్గా? మరి ఎందుకని ఒకటి సిఎస్కే ఇటు ముంబై కాబట్టి ఈ జెర్సీ వేసుకున్నాం. అంటే మ్యాచ్ ఏదైనా పర్లేదు మీకు నచ్చిన రోజు చేసుకుంటారా? అంతే, దానికి టికెట్స్ దొరకలే కాబట్టి దీనికి వచ్చాం బ్రో. అంటే ఏంటి ఒక షెడ్యూల్ లో మ్యాచ్ చూడాలి అంతేనా? చూస్తున్నా, ప్రతి ఇయర్ ఒకసారి చూస్తున్నాము. ఈసారి కూడా ముంబై వద్దాం అనుకున్నాము, కానీ రోహిత్ ని చూడలేక అక్షర్ పటేల్ ని చూడడానికి వచ్చాము. మీ ఫేవరెట్ ఎవరు? ఇప్పుడు ఎస్ఆర్ఎస్ ప్లేయర్స్ కావచ్చు, ఢిల్లీ క్యాపిటల్స్ లో ఫేవరెట్ ప్లేయర్స్ అంటే ఏం చెప్తారు? అభిషేక్ శర్మ. ఎస్ఆర్ఎస్ సపోర్ట్ చేయట్లేదండి. మేము లాయల్ ఫ్యాన్స్ బ్రో, అందుకే మా జెర్సీ మేము వేసుకున్నాం. అంతా లాయర్ సిఎస్కే కనపడతా ఉంది మొత్తం కూడా. మరి అక్షర్ పటేల్ ఈరోజు ఏది గెలుస్తుంది అనుకుంటారు? మరి ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎస్ఆర్ఎస్ హోమ్ టౌన్ సపోర్ట్ చేయొచ్చు కదా, మరి ముంబై ఇండియన్స్ మ్యాచ్ అప్పుడు వేసుకోవచ్చు కదా ఇది. అంటే ఇది వేసుకుంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా యూజ్ అవుద్ది కదా. ఫ్యామిలీ మొత్తం కూడా మంచి ప్రిపేర్గా ఉన్నారు. సో మరి ఓరగల మరి మొన్న జరిగిన సిఎస్కే మ్యాచ్ గురించి ఏం చెప్తారు? మాటలు ఫ్యాన్ కదా మీరు, మొన్న చూసారా మ్యాచ్? ఓడిపోయింది కదా, మాటలు లేవు. ఓడిపోయినా గెలిచినా ఆల్వేస్ సిఎస్కే ఫ్యాన్. మేము చెప్తాం బ్రో. గెలిచినాం నిన్న పోయిన మ్యాచ్. హృదయాలను గెలిచాం. మ్యాచ్ గెలవలేక హృదయాలను గెలిచాం. అంతే. మ్యాచ్ గెలిచాం కదా ముంబై. ముంబై ఇక్కడ గెలిచారు, ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు. అంతే అంతే. బ్లూ కలర్ టీ షర్ట్ కనపడుతుంది. ఏం లేదన్న, ఇక్కడ కొనుక్కుందాం అని తీసుకొచ్చాను. సో మరి ఏంటి ఫ్రెండ్స్ ఇద్దరు, ఒకరు ఢిల్లీ క్యాపిటల్స్, ఒకరు ఎస్ఆర్హెచ్. దానికోసం వచ్చాం. అంతే అంతే, రాహుల్ ఫ్యాన్, ఫ్యాన్. ఏది గెలుస్తుంది మరి ఈరోజు? ఇవాళ మాత్రం పక్కా మన హోమ్ గ్రౌండ్ మనమే గెలుస్తాం. Obviously DC. ఎస్ఆర్హెచ్ గెలుస్తా అంటాను మీరు. No chance at all. ఎందుకని? ఎందుకని? Rahul is in full form. The entire DC team is in full form. Okay, అదంతా full form లో ఉన్నారు. So there is no point. SRH అభిషేక్ ఎస్ఆర్హెచ్ గెలవదు అంటే ఉన్నారు. మా అభిషేక్ ఇప్పుడు ఫామ్ లో వచ్చిండు. మ్యాచ్ హెడ్ ఇవాళ ఆడతాడు, ఇవాళ హెడ్ ఆడతాడు. క్లాస్ ఆల్రెడీ ఫామ్ లో ఉన్నాడు. మందే గెలుపు, ఎస్ఆర్హెచ్ మనం జెండా ఎగరేస్తున్నాం ఇవాళ. no point. ఈ రోజు మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ లోడింగ్ 300, అభిషేక్ శర్మ సెంచరీతో బీభత్సంగా ఉంటది. హైదరాబాద్ అంతా రచ్చ, ఢిల్లీ అంతా కథం. ఇలా ఢిల్లీ కథం, బరాబర్ హైదరాబాద్ గెలుస్తుంది. ఆల్ ది బెస్ట్ హైదరాబాద్. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ మతిపోయే ఇన్నింగ్స్ ఈరోజు. అంటే అంతా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అంటారు మీరు. ఇప్పుడు ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ ఎవరు గెలిచినా కేఎల్ రాహుల్ దుమ్ము దులుపుతాడు ఈరోజు. ఎస్ఆర్హెచ్ అంటారు మీ ఫ్రెండ్, మరి ఏది గెలుస్తూ ఉంటుంది? ఎవరు గెలిచినా కేఎల్ రాహుల్ బాగా ఆడతాడు ఈరోజు. ఎవరు గెలిచినా మందే, ఏది గెలిచినా మందే అంటావు. అంతే అంతే అంతే. పోతుంది ఈ రోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ మొత్తం ఆరెంజ్ ఆర్మీ మీద కనపడుతుంది మీ దగ్గర. వి వాంటెడ్ ఇట్ టు బి విన్ అవుతదని కోరుకుంటున్నాం. అనుకుంటున్నాం. అభిషేక్ శర్మ, నితీష్ కుమార్. యా చాలా మంది రోజు ఢిల్లీ క్యాపిటల్స్ అంటా ఉన్నారు, మరి ఏం చెప్తారు వాళ్ళందరూ కూడా? లేదు ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. క్లైమేట్ కూడా కొంచెం మనకు అనుకూలంగా లేదు ఈ రోజు. నిమ్మకాయ మ్యాజిక్ అని చేసే ప్రయత్నం. ఏం చెయ్యకపోయినా ఎస్ఆర్హెచ్ గెలిచిద్దని నమ్మకం మాకుంది. ఏం పడకుండా ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నాం. రైట్, ఉప్పల్ స్టేడియంలో ఈ రోజు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. మరి ఏది గెలవబోతా ఉంది? పెద్ద ఎత్తున ఆరెంజ్ ఆర్మీ కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా ఆరెంజ్ టీషర్ట్ తోటి ఆరెంజ్ ఆర్మీయే కనిపిస్తూ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ సంఖ్య కొంచెం తక్కువగా కనిపిస్తున్న కేఎల్ రాహుల్కే మా సపోర్ట్ అంటూ కూడా చాలా మంది ఢిల్లీ క్యాపిటల్స్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి
సన్ రైజ్ హైదరాబాద్ మ్యాచ్ ఎలా ఉండబోతా ఉంది? ఈరోజు ఉప్పల్ స్టేడియంలో క్లైమేట్ కొంచెం వాతావరణం అనుకూలించడం లేదు, కొంచెం వర్షం పడేలా కనిపిస్తూ ఉంది. మరి చూడాలి ఈరోజు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఆరెంజ్ ఆర్మీ లేకపోతే ఢిల్లీ క్యాపిటల్సా ఏది గెలవబోతా ఉంది అనే దానిపై కొంచెం పెద్ద ఎత్తున ఈరోజు చాలా సస్పెన్స్ మ్యాచ్గా నడవబోతా ఉంది. మరి మీకేమనిపిస్తుంది మ్యాచ్ చూస్తున్న సమయంలో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్సా ఎస్ఆర్హెచ్? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇప్పటికున్న అప్డేట్స్. కెమెరా పర్సన్ గణేష్తో పవన్ వాయిదేవ్, RTV హైదరాబాద్, ఉప్పల్ స్టేడియం.